శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం జూన్ 8 ఆదివారం నుండి జూన్ 14 శనివారం పర్యంతం, అంటే జ్యేష్ఠమాస శుక్లపక్ష ద్వాదశి ఆదివారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష తదియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశులకు ఏ విధమైన వార ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు సాకల్యంగా చక్కగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుబుధులు, సింహంలో కేతువు కుజుడు, చంద్రుడు తుల, వృశ్చికం, ధనుస్సు రాశుల్లో సంచారం చేస్తున్నాడు. మకరంలో కుంభంలో రాహువు, మీనంలో శని. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార విశేషాలు. ఇట్టి గ్రహ సంచారాన్ని మనం పరిశీలనగా చూసిన తర్వాత ఏ విధంగా ఈ వారం ఉండబోతోంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏమిటి అంటే, లగ్నంలో శుక్రుడు, ద్వితీయంలో రవి, బుధుడు, మిథునంలో గురుబుధులు, సింహంలో కేతువు కుజుడు, అలాగే తులలో చంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మేషం నుంచి ద్వితీయంలో రవి, తృతీయ గురుబుధులు, వ్యయంలో ఉన్నటువంటి శని, ఏకాదశంలో ఉన్నటువంటి రవి. కొంత మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది, కానీ పెద్దగా గొప్ప ఫలితాలు అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పరిస్థితులు కొంత మేరకు అనుకూలించినప్పటికీ కూడా ఇతరుల నుంచి రావలసినటువంటి కొన్ని బాకీలు వసూలు కాకపోవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ వారం కొన్ని సందర్భాలలో బయట జరుగుతున్నటువంటి సామాజిక అంశాలను మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకునే నిర్ణయాలు కూడా అంత సబబుగా ఉండకపోవచ్చు. ఒకటేంటంటే అవసరాలకు మించిన ఆర్థిక వనరులు ఉండకపోవచ్చు. కాబట్టి ఆర్థిక అంచనాలు వేయటంలో చాలా శ్రద్ధ పెట్టకపోతే మేషరాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొక సూచన ఏంటంటే, వివాదాలకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండండి, వివాదాల జోలికి వెళ్ళకండి. ఇంకొకటి ఏంటంటే, వ్యయంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం చేత వాహన చోదకత్వం, డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త లేకపోతే ప్రమాదాలు అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అన్నప్పుడు ఈ బుధవారం నాడు మొదలు పెట్టవచ్చు. నూతన కార్యలాభం అనేటువంటిది చేకూరుతుంది. శత్రువులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు జయిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలతో క్లిష్టమైన కార్యాలు కూడా ఈజీగా చేసేస్తారు. కొంత విదేశీ పర్యటనలు, రాజకీయ వర్గాలకు కొంత పదవి యోగాదులు అతి కష్టం మీద లభిస్తాయి. సంతాన విషయ వ్యవహారాలలో జీవిత భాగస్వామి నుంచి కొంత అనుకూలతను కూడా పొందుతారు. అలాగే స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మేషరాశి వారు ఈ వారమంతా గణేశాష్టకము, గణేశ పంచరత్న స్తోత్ర పారాయణములతో పాటుగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమును కూడా ఈ వారమంతా జపించడం, గోక్షేత్రంలో గోవులకు ఏదైనా ఆహారం పెట్టడం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి వృషభ రాశి.
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక పరిశీలనగా చేస్తే లగ్నంలో ఉన్నటువంటి రవి, ద్వితీయంలో గురు బుధులు, చతుర్థ కేతు కుజులు, షష్ఠ స్థానంలో, సప్తమంలో, అష్టమంలో ఉన్నటువంటి చంద్ర సంచారం ఈ వారమంతా, దశమంలో రాహువు, ఏకాదశంలో శని, వ్యయంలో శుక్రుడు. కొంత మంచి ఫలితాలు వృషభ రాశి వారికి అయితే ఈ వారంలో ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు భాగస్వామి పట్ల ఒక కన్ను వేసి పెట్టండి. కొంత మోసపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు అమలుపరచడంలో కఠినంగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఊహించని సంఘటనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భార్యాభర్తలు జాగ్రత్తగా అవగాహనతో ముందుకు వెళ్ళాలి. ఇతరుల మాటలు దృష్టిలో పెట్టుకొని ఒకరి మీద ఒకరు పోట్లాటలు పెంచుకోవటం ద్వారా ఇబ్బంది పడవచ్చు. కొంత బంధువుల నుండి సమస్యలు కూడా ఎదురు కావచ్చు. వాహనాలను కొనుగోలు చేయాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా మొదలైన విషయాలలో జాగ్రత్త వహించకపోతే ఇబ్బంది పడతారు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగం కోరుకునేటువంటి వారికి ఉద్యోగ లాభం చేకూరుతుంది. కొంత పనులు ఆలస్యంగానే పూర్తి అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొంత గురు శుక్రవారాల్లో శుభవార్తలు కూడా శ్రవణం చేస్తారు. శ్రమ ఉంటుంది కానీ దానికి తగినటువంటి ఫలితం కూడా పొందుతారు. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో కొంత మీరు ముందుకు వెళ్తే శ్రేయస్సు అనేటువంటిది కూడా కలుగుతుంది. అలాగే కొంత విద్యార్థులు బాగా కష్టపడి చదవటం వల్ల మంచి మార్కులు మరిన్ని కూడా సంపాదిస్తారు. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా వివాహాది సంబంధాలు కలిసి రావటానికి ఈ వారం బాగుంది. కాబట్టి పెళ్ళిళ్ళు కుదరటానికి మంగళచండికా స్తోత్రపారాయణం వృషభ రాశి వారు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రెండవది ఏంటంటే మీరు గురువారం నాడు, శుక్రవారం నాడు 2 రోజులు కూడా దత్తాత్రేయ సహస్రనామము, మహాలక్ష్మి అష్టోత్తరము, నారాయణీ కవచము ఇవి పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక అవగాహనగా చూస్తే కనుక కొంత మిథున రాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి గురు బుధులు, అంటే ఈ వారం గురువు కానీ బుధుడు కానీ మిథునంలోనే ఉన్నారు. కాబట్టి గురువు యొక్క బుధుడి యొక్క కలయిక అనేటువంటిది కొంత మిథున రాశి వారికి బాగానే ఉంటుంది. ద్వితీయ స్థానం, తృతీయంలో ఉన్న కేతువు, కుజుడు, అలాగే లాభంలో ఉన్నటువంటి శుక్రుడు, నవమంలో దశమంలో ఉన్నటువంటి శని కొంత మంచి ఫలితాలనైతే ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి ఈ మిథున రాశి వారికి ఈ వారంలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు అమలు చేస్తారు. అలాగే ధన వ్యయం అంటే విపరీతమైన ఖర్చులు అనేటువంటివి కూడా పెరిగిపోతాయి. కొంత ఎంతో వివేకం ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగులు పరీక్షల్లో తప్పులు చేయటం వల్ల కొంత ఉద్యోగ లాభాలను అందుకోలేకపోతారు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. నూతన వాహనం కొనటానికి ఆస్కారం ఉంది. అలాగే గృహంలో వివిధమైనటువంటి అలంకార వస్తువులను కూడా, అలాగే కొంత ఫర్నిచర్ మొదలైనటువంటివి కూడా కొంటారు. భూమి కానీ ఇల్లు కానీ ఏదైనా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. సంతాన సౌఖ్యము, శత్రు జయము, జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా కొంత మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే కళారంగంలో వారికి ఆశాజనకంగా ఉంటుంది. కొంత విద్యార్థులకు ఫలితాలు పర్వాలేదన్నట్టుగానే ఉంటాయి. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ కవచము, అలాగే నారాయణ కవచము, పంచాయుధ స్తోత్ర పారాయణాలు ఈ వారం చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి రోజున
మీరు చేసేటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, ఎందుకంటే వటసావిత్రి పౌర్ణమి వస్తోంది కాబట్టి వటసావిత్రి పౌర్ణమి రోజున మీరు ఈ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల మీకు ఇంకా యోగాదులు అనేటువంటివి కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఈ వారం కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవీ లేవు. ద్వితీయంలో కేతువు కుజుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు బుధులు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి, దశమ శుక్రుడు, భాగ్యంలో ఉన్నటువంటి శని, అలాగే అష్టమ రాహువు కొంత ప్రభావాన్ని కర్కాటక రాశి వారి మీద చూపిస్తూ ఉన్నాయి. వ్యాపారపరంగా ఆదాయం అనేటువంటిది ఈ వారము కొంత తగ్గుతుంది. ఆర్థిక విషయాలలో గందరగోళం అనేటువంటిది కూడా ఈ వారము బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా ఆలోచనలు అమలు చేయకపోతే నష్టపోతారు. వస్తులాభం చేకూరుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు చాలా శుభ సమయము. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా క్రమ అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా సొంత వ్యక్తులతో జాగ్రత్తగా లేకపోతే వివాదాలు అనేటువంటివి చుట్టుముడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. సహోదరీ వర్గంతో మాట పట్టింపులు కూడా ఏర్పడవచ్చు. అలాగే విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు కూడా ఈ వారం బాగానే చేసుకుంటారు. కర్కాటక రాశి రాజకీయ నాయకులకు ఈ వారము కొంత మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకుంటే కొంత మంచి ఫలితాలే ఉంటాయి. కష్టపడండి, బాగుంటుంది. సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రముతో రోజు అక్షతలతో ఆరాధన చేయండి. తెల్ల పువ్వులు పెట్టండి, మంచి మార్కులు వస్తాయి. అలాగే కార్యసిద్ధి కావాలనుకున్నటువంటి కర్కాటక రాశి వారు సుందరకాండలో ఉన్న మొదటి సర్గ పారాయణం చేయండి, బాగుంటుంది. అలాగే వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చేయటము, చేసిన తరువాత ఆవులకు ఒక 24 అరటి పండ్లు ఆవులకు తినిపించడం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అంటే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి అవుతుంది. ఈ సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొద్దిగా ఇబ్బందిగానే ఉండే ఆస్కారం కూడా ఉంది. ఎందుకు అంటే సింహరాశి వారికి లగ్నంలో ఉన్నటువంటి కేతు కుజుల యొక్క కలయిక, కుజుడు అంగారకుడు కేతువు కలిసి ఉన్నారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏకాదశంలో గురు బుధులు ఉండటం కొంత బాగుంటుంది. ముఖ్యంగా అష్టమ శని, నవమ శుక్రుడు, దశమ రవి ఇవి గ్రహాల యొక్క ప్రధానమైన సంచారం కాబట్టి కొంత అనారోగ్య సూచన సింహరాశి వారిని ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. పనులు పూర్తవుతాయి అనుకున్న సమయంలోనే ఆగిపోవటం కొంత నిరాశ నిస్పృహలు కలిగింపజేస్తాయి. చాలా ఏళ్ళుగా మిమ్మల్ని ఊరిస్తున్నటువంటి ఒకానొక సమస్యకు పరిష్కారం ఈ వారం దొరుకుతుంది. పనులు చాలా ఆలస్యంగా పూర్తవుతాయి. నూతన ప్రయత్నములకు అనుకూల సమయం మాత్రము ఇప్పుడు కాదు. కొంత భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వర్తకులు, వ్యాపారులు కొంత శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మానసిక అశాంతి చాలా వరకు ఉంటుందంటే మీరు ఏమి చేయకపోయినా ఒక మానసికమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనుల పట్ల కాలయాపన మంచిది కాదు. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని మార్పులు ఏర్పడతాయి. సుదీర్ఘమైనటువంటి
సాంకేతిక పరికరాల వాడకం వల్ల కూడా అనారోగ్య సూచన అధికం అవుతుంది. అలాగే సాధ్యమైనంత వరకు వివాదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. మీ ఆలోచనల వైఖరి వల్ల ఇంట్లో కూడా అశాంతి ఉండవచ్చు. ఉత్సాహవంతంగా ఉండే ప్రయత్నం చేయండి, నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. సింహరాశి వారు ఈ వారమంతా లలిత అష్టోత్తరముతో ఆరాధన, పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. రాజరాజేశ్వరి అష్టకం కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. అలాగే అర్గళా స్తోత్ర పారాయణం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది సింహరాశి వారికి. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ వారము లగ్నంలో గ్రహాలు ఏవీ లేకున్నప్పటికీ కూడా వ్యయస్థానంలో అంగారక కేతువుల యొక్క కలయిక, దశమంలో ఉన్నటువంటి గురు బుధులు, భాగ్యంలో రవి, అష్టమ శుక్రుడు, సప్తమ శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ వారము కొంత ఉద్యోగపరంగా కొన్ని విలువైన విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కొంత సమాచారం అంది ఊరటనిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా క్రమ అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. కొంత ఇంట్లో చతుశ్చక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల యొక్క మరమ్మత్తుల కారణంగా డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. ముఖ్యంగా అత్తవారింటి వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అలాగే అందువల్ల అత్తవారింటి తరపున వచ్చినటువంటి ఏ సమస్యకైనా కొంత మౌనంగా ఉండటం మంచిది. వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు మాత్రం ఇప్పుడు అప్పుడే పూర్తి కావు. అధికారులతో కింది స్థాయి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండకపోతే ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది ఎదురవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఆకస్మికంగా పడే ఆస్కారం కూడా ఉంది. నూతన కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. సంఘసేవ, దైవసేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి కోరికలు బాగా పుడతాయి. శ్రమకు తగిన ఫలితము కష్టంగా కనిపిస్తుంది. విద్యార్థులు కొంత సరస్వతి స్తోత్రపారాయణం చేస్తే సరిపోతుంది. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారము గ్రహ సంచారము కొంత అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే తులారాశి వారికి తులారాశిలో సంచారం చేస్తున్న చంద్రుడు, ఏకాదశంలో కేతువు, కుజుడు, అలాగే భాగ్యంలో గురు బుధుల యొక్క కలయిక, అష్టమ రవి, సప్తమ శుక్రుడు, షష్ఠ స్థానంలో శని కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కొంత ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాలు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. కొంత ఏ గొడవలు అనేటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. పరిచయాల ద్వారా కొన్ని పనులు అవలీలగా పూర్తి చేస్తారు. ఆస్తి సంబంధమైన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వాహన గృహ యోగాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి కొత్త కొత్త పదవులు దక్కే ఆస్కారం కూడా ఉంది. అలాగే కొంతమంది మీ మీద చేసే ఆరోపణలు నిజం కాకపోవటం మీరు ఊపిరి పీల్చుకుంటారు. వైద్య పరీక్షల నిమిత్తము కొంత ధనము ఖర్చు కావచ్చు. అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సమయానికి ఆహారము, విహారము రెండు ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుంది. కొంత స్త్రీలకు బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. సంబంధాలను అన్వేషణ చేస్తే
సంబంధాలు కూడా కుదురుతాయి. తులారాశి వారికి మిత్రులతో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. భక్తి కార్యక్రమాల మీద శ్రద్ధ పెరుగుతుంది. సోదరి సోదరులతో వ్యవహారం జాగ్రత్తగా పెట్టుకోండి. విలాస వస్తువులకు ధన వ్యయం చేస్తారు. కొంత కాపాడుకోండి, ఎందుకంటే విలువైన వస్తువులు కొనటం కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యము. లక్ష్మీ గణపతి ఆరాధన, గణపతి మంత్రానుష్ఠానము, కొంత ఆంజనేయ చాలీస, హనుమాన్ చాలీస, హనుమత్ దండకము, ఇవి రోజు పారాయణం చేయండి, మీకు శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ముందుగా చూసే ముందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి కొంత మంచి మంచి అవకాశాలు ఈ వారము కలిసి వచ్చే విధంగా గ్రహ సంచారం కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో రవి, అష్టమంలో గురు బుధుల యొక్క కలయిక, దశమ స్థానంలో కేతువు యొక్క కుజుడి యొక్క కలయిక కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. చేస్తున్న వృత్తి వ్యాపారములలో కొంత అభివృద్ధి కలుగుతుంది. రుణ బాధల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. విదేశీయానానికి అనుకూలత బాగా ఉంది. బంధువుల రాక అధికంగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. భూముల కొనుగోలు ప్రయత్నాలు సాఫీగా ముందుకు వెళతాయి. ఉద్యోగపరంగా హోదాలు దక్కించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరుద్యోగులకు కొంత సానుకూలంగానే ఉంటాయి. ఎన్నో విషయాల గురించి తెలిసినప్పటికీ కొన్ని విషయముల యందు తప్పటడుగు వేయడం వల్ల రాజకీయ నాయకులకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండకపోతే మోసపోవటం అనేది మీ వంతు. కాబట్టి నమ్మిన వారితో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు చుట్టుపక్కల వ్యక్తులతో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్త బాధ్యతలు స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే వృశ్చిక రాశి వారు గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణము నువ్వుల నూనెతో సోమవారం నాడు నుంచి శనివారం దాకా వారం రోజులు, దాదాపుగా 6 రోజులు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి రోజు శివసహస్రనామ పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అవలోకనం చేస్తే తృతీయంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థ శని, పంచమ శుక్రుడు, షష్ఠ రవి, సప్తమ గురుబుధులు, నవమ కేతు కుజుల యొక్క కలయిక కొంత ధనుస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితములను ఈ వారము అందజేయటంలో కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయాలు బాగానే ఉంటాయి, కానీ అంత సంతృప్తిగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు గతంలో ఇబ్బంది పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమంగా బయటకు రాగలుగుతారు. చేసే పనుల్లో శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బంది పడతారు. మిత్రుల సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఆధ్యాత్మిక తీర్థయాత్ర, క్షేత్ర సందర్శన కుతూహలం పెరుగుతుంది. పక్షులకు కొంత ఆహారం పెట్టడం ద్వారా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. సంఘంలో మంచి వ్యక్తిగా గుర్తింపును కూడా పొందుతారు. కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ వివాదాల జోలికి వెళ్లకుండా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల యందు కొంత కష్టంగా పనులన్నీ కూడా సిద్ధిస్తాయి. క్రమశిక్షణ కలిగిన ఆర్థిక విషయంలో కొంత లాభం అనేటువంటిది కూడా ఉంటుంది. వస్తులాభం చేకూరుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పనులు మీకు పెద్దగా ఆనందాన్ని ఇవ్వవు. కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామము, దత్తాత్రేయ వజ్రకవచము, ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్తోత్రపారాయణము, అలాగే 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణాదులు ప్రతిరోజు చేయటం వల్ల
గోక్షేత్రంలో గోవులకు ఆహారాన్ని పెట్టడం వల్ల కొంత మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ శుక్రుడు, పంచమంలో రవి, షష్ఠ స్థానంలో బుధగురులు, అష్టమ స్థానంలో కేతువు, కుజుడి యొక్క సంచారము కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కావలసిన లక్ష్యాలను సాధిస్తారు. వాహనాలు, భూముల కొనుగోలులో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. కోర్టు వ్యవహారాలు, తీర్పులు నెమ్మదిగా సాగుతాయి. అలాగే ఆలోచనల్లో కలిగే మార్పులతో వ్యక్తిగత అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. అలాగే కొంత స్థిరాస్తుల విక్రయముల యందు లాభం అనేది పెరుగుతుంది. కొంత తొందరపాటు మంచిది కాదు. నిర్ణయాలు ఆలోచించి అమలు చేయడం ద్వారా లాభాలను పొందుతారు. కొంత కంటికి సంబంధించిన బాధలు ఏమైనా ఇబ్బంది పెట్టవచ్చు. వివాహ ప్రయత్నాలకైతే ఆటంకాలు తొలగిపోతాయి. కొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆగిపోయిన పనులు మొదలవుతాయి. అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీయాన కోరిక అనేటువంటిది కూడా ఈ వారం తీరవచ్చు. వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తప్పకుండా దొరుకుతాయి. మకర రాశి వారు విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొంత అనుకూలతను పొందుతారు. అలాగే 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణము, మహామృత్యుంజయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారు ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే కొంత లగ్నంలో ఉన్నటువంటి రాహువు, ద్వితీయ శని, తృతీయ శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమంలో బుధ గురువులు, షష్ఠ స్థానంలో గ్రహాలు ఏవీ లేవు, సప్తమ స్థానంలో కేతువు, కుజుడు సంచారం అనేటువంటిది ఉంది. కొంత చెప్పుడు మాటల వల్ల కుంభరాశి వారికి ఇబ్బంది కలుగుతుంది. ఆస్తుల వివాదాలు అనేక విధాలుగా ఇబ్బంది పడతాయి. టీవీ, సినిమా రంగాల్లో ఉన్నటువంటి వారికి అవకాశాలు రాకపోవడం వల్ల కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ప్రయాణాలలో అలసట అధికంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు కొంత పెరుగుతాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా పోటీతత్వం అధికంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వ వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగపరంగా పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరకవచ్చు. నిరాశ పడటం ఈ రెండు విడిచిపెడితే కుంభరాశి వారికి అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులు బాగా ప్రయత్నం చేయడం వల్ల మరిన్ని యోగ్యమైన ఫలితాలు సాధిస్తారు. మిత్రులతో విభేదాలు లేకుండా మంచి మాటలు మాట్లాడండి. స్త్రీ పురుషుల మధ్య కొన్ని గొడవలు కాకుండా జాగ్రత్త పడటం మంచిది. భార్యాభర్తల మధ్య వైరం అనేటువంటిది మంచిది కాదు. కొంత అసహనాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తే కుంభరాశి వారికి ఇంటి పరంగా బయట సమాజపరంగా కూడా బాగానే ఉంటుంది. కుంభరాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం, నవగ్రహ ప్రదక్షిణములు చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా తినిపించండి. తదుపరి మీనరాశి. మీనరాశి అంటేనే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. లగ్నంలో శని, ద్వితీయ శుక్రుడు, తృతీయ రవి, చతుర్థ గురుబుధులు, షష్ఠ కేతువు, కుజుడు. కొంత మీనరాశి వారికి గ్రహ సంచారం అనేది అంత గొప్పగా లేదు. కొంత అయిన వారే మీ పట్ల ద్వేషాన్ని వహించడం మీకు నచ్చకపోవచ్చు. అతి కష్టం మీద ఒక శుభకార్య ప్రయత్నం అనుకూలిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని లాభాలు కలుగుతాయి. మానసిక ఆందోళన విపరీతంగా పెరుగుతుంది. సంతాన విషయంలో శ్రద్ధ పెట్టండి.
కొంత ఇంట్లో ఉన్నటువంటి తల్లితో, చెల్లెతో, భార్యతో అంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు అణకువగా మాట్లాడటం అనేటువంటిది మంచిది. కాలక్షేపం చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళండి. ఆగిపోయిన ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి పూనుకుంటారు. వ్యాపారాలు కొంత లబ్ధిని చేకూరుస్తాయి. ఉద్యోగపరంగా కొత్త హోదాలు దక్కే ఆస్కారం కూడా ఉంది. కుటుంబంలో చికాకులు లేకుండా కొంత రామరక్షా స్తోత్ర పారాయణము, శ్రీరామ జయరామ జయ జయ రామ, శివారాధన, శివుడికి ఈ పౌర్ణమి రోజున అభిషేకం చేయించుకోవడము, సోమవారం నాడు ప్రదోషకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీనరాశి వారు కూడా అందుకుంటారు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకు కలిగేటువంటి శుభాశుభ ఫలితాలు. ప్రస్తుతం విదేశాల్లో పర్యటనలో ఉండినందువల్ల నేను ఫోన్ కాల్స్ కథ తక్కువ మాట్లాడుతున్నాను. అయినప్పటికీ కూడా మొదట బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాతిపదికన మాట్లాడడం జరుగుతుంది. నాతో మాట్లాడాలి అంటే వాట్సాప్ కాల్తో అందుబాటులో ఉన్నాను, తప్పకుండా మాట్లాడతాను. మీకు వ్యక్తిగతంగా జాతకాలు చూపించుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నేను తప్పకుండా మీకు సమస్యలకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు విశ్వాసం ఉంటే, మీరు నమ్మితే కాలక్షేపంకు మాత్రం ఎవరు కాల్ చేయకండి. మీకు విశ్వాసం ఉండి నమ్మకం ఉంటేనే ఇవి చూడండి, లేకపోతే వద్దు. భగవద్ ఆరాధన చేయండి, మంచి పనులు చేయండి. మా సుధర్మ సేవా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలకు మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. వచ్చే వారం కలుసుకుందాం. మీరు బాగుండాలి. జై శ్రీరామ్.